మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాకిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రామతపూర్ డివిజన్లో పలు కాలనీల అధ్యక్షులు ముస్తాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ఇన్ఛార్జి జహంగీర్ మాజీ కార్పొరేటర్ కందం జ్యోత్స్న నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇక ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు రాగిడి లక్ష్మారెడ్డి. తనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగనే చూస్తే ఎక్కడ పోయినా కూడా నాకు ఏ రకంగా అయితే జనాలు వచ్చి స్పందన వచ్చి నన్ను ఎట్లా గెలిపించిండ్రో ఆయన కూడా అదే రకంగా ఓట్లు వేస్తారు ఉన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా అంత బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా అంటే వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేశారో 6 ప్రామిసుల్లో ఒక బస్ తప్ప ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి అందరు కూడా మళ్ళీ కారు వైపే చూస్తున్నారు. కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాను. అలాగనే మీకు అందరు కూడా తెలుసు బీజేపీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ స్పందన లేదు. మా 7 కాన్స్టిట్యున్సీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము 6 మంది ఎమ్మెల్యేలు, మేము 7 మంది గెలిచినాము. ఒక అమ్మాయి చనిపోయింది. అక్కడ కూడా మిడ్ టర్మ్ పోల్స్ అంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా మేమే గెలుస్తాము. ఈ యొక్క 6 ఎమ్మెల్యేస్ ఉన్నాం. మేము అందరం కూడా ఫుల్ ఫ్లెజ్ పని చేసుకుంటూ ఇక్కడ కూడా రాయుడు లక్ష్మారెడ్డి అని గెలిపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను.